అంకుల్, ఏం కావాలి బాబు? పైన వాటర్ పడడం లేదు, ఒకసారి చూడరా. సరే బాబు, చూస్తాను. చూడలేదే నీలా ఏది నేలపైన ఏ వేళ చూడగానే నచ్చేసావే దాచుకున్న నాలోన ఆ నీలి మేఘాలే కాలి మువ్వల్ని తాకి మురిసాయిలే ఈ గాలి రెక్కలతో నిన్నే మోసాక గోలే చేసాయిలే నీవే కదిలావా చూపే చూసావా గుండె పగిలేనుగా మాయరే పావా ఏదో చేసావా బందీ అయ్యానుగా నా జత నీవే కదా ఈయద నీదే కదా చేరగా చూస్తున్నానే ఆశగా ఈ కథ మనదేగా. హే, అదేంటి మెసేజ్ చేసావు? పక్కనే ఉన్నా కదా, చెప్పొచ్చు కదా. ఏంటి? ప్రపోజ్ చేసావు కదా. నేనా? ఆ, అయ్యయ్యో! ఈ మెసేజ్ వీడికొచ్చిందా? అయినా నువ్వేంటి ఎప్పుడు నేనే ప్రపోజ్ చేయాలా? మెసేజ్ చేసాక కూడా ప్రపోజ్ చేయాలని నీకు అది అనిపించలేదా? కాదు. క్వశ్చన్ చేస్తున్నావు, ఇంకా ఇన్ని హింట్లు ఇచ్చినా కూడా నీకు అది అర్థం కాదు. కాదా? ఇంకా ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం ఇప్పుడు నేను కావట్లేదు. చెప్తా, ఆగు. ఇప్పుడు కాదు, నువ్వు ఇప్పుడు నాకు చెయ్యి. అరే ప్లీజ్ చెప్తే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నేను అడుగుంటేనే చేస్తావా ఏంటి? ఇప్పుడు చెప్పేది లేదు, నేను విన్ను. ప్లీజ్ ఒకసారి చెప్పేది వినొచ్చు కదా. లేదు, నేను విన్ను. ప్లీజ్ ఒకసారి చెప్పేది వినొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి చెప్పేది వినొచ్చు కదా. థ్యాంక్స్. నాకు బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? మూవీకి వెళ్దాం. ఎప్పుడు మూవీస్కేనా? ఇంకెక్కడికైనా వెళ్దాం చెప్పు. మరి ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నువ్వు నా మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నట్టున్నావు. ఏంటి, ఎప్పుడు మూవీస్కి, షాపింగ్స్కి, రెస్టారెంట్స్కి ఇవి తప్ప మన లవ్లో రెండో స్టెప్ లేదా? అబ్బో, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, ఓకేనా? సరే. అమ్మో, టైం 12 అయిపోయింది. మమ్మీ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతా. బాయ్. అది జాగ్రత్తగా వచ్చే ఇంటికి, దారిలో కలుద్దాం, ఓకేనా? లవ్ యూ, బాయ్. హాయ్ రా మచ్చా. హాయ్ రా. ఏంట్రా లవ్ రాగానే ఫ్రెండ్ మర్చిపోయా? బొంగులలో ఏమైందిరా? ఇంకేం లేరా. ఓ అవునా? లవ్లో సెకండ్ స్టెప్ గురించి అడిగితే టైం కావాలని అడుగుతుందిరా.
వాళ్ళు అలానే అంటారు మచ్చా. మంచి టైం చూసుకుని మనం వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయిపోవాలి. సరేరా, ఫోన్ వస్తుంది, రూమ్లో కలుద్దాం. జాగ్రత్త, బాయ్. అమ్మా హనీ, అమ్మో, అమ్మ పిలుస్తుంది. ఏం లేదురా, ఇక్కడ బకరా దొరికాడు, జస్ట్ ఆడుకుంటున్నా అంతే. అదేం లేదురా, అదేం లేదంతే. హే, అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. నిజంగా? అయినా నీకు తెలుసుగా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. అండ్ మా పెళ్ళికి మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. అయినా వాడి మొహానికి నేను లవ్ చేయడం ఏంటి? ఏదో ఊర్లోకి వచ్చా కదా, బోరింగ్గా ఉందని జస్ట్ టైం పాస్కి అలా యూజ్ చేసుకుంటున్నా అంతే. అయినా వాడి లైఫ్ మీద వాడికే క్లారిటీ లేదు, ఇంకా వాడు నన్ను చూసుకుంటాడా? లేజీ ఫెలో. హే, నువ్వెప్పుడొచ్చావు? అయినా నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? మొత్తం విన్నానే నేను. ఏంటి, నేను జస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అంతే. ఇంకా చాలు, నాకు అన్ని అర్థమయ్యాయి. కావాలంటే చూడు. ఇంకా ఎంత మందిని మోసం చేస్తావు ఇలాగా? మా అమ్మ కన్నా ఎక్కువ లవ్ చేశాను కదే, అయినా నాకన్నా ఎక్కువ ప్రేమించాను కదే నిన్ను. తిరిగి రాలేనంత లోపలికి భూమిలోకి పాతేసావు కదే. మా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టి మరి డబ్బులు అడిగి తీసుకొని వచ్చాను కదే. డబ్బుల కోసం ఎదుమని చేసావు కదే. నేను చెప్పానా నన్ను తిప్పమని? అయినా ఏదో విని నన్ను మరీ ఇంతలా అనుమానిస్తావా? నేను నీతో ఉండలేను బాబోయ్, ఇంత అనుమానమా నా పైన? ఏం చెయ్యనే నిన్ను? ఏం చేయమంటావు? ప్రేమించడమే తప్ప? పెళ్లి చేసుకుందామని చెప్దాం అనుకున్నాను కదే, కానీ నీ గురించి నాకు ఇప్పుడు అర్థమైంది. పెళ్ళా? ఇప్పుడు బాగా అర్థమైంది. నేను చెప్పానా నాతో పెళ్ళి అని? అయినా ఇలాంటి అనుమానం ఉన్నట్టు నేను అస్సలు ఉండలేను. రేపొద్దున పెళ్లి చేసుకుంటే ఇలానే అనుమానిస్తావేంటో. నేను అస్సలు ఉండలేను నీతో. పో, నాకు ఇంకా నీ మొహం చూపించు. నన్ను వదిలేసామని చెప్పేసి ఇన్ని రోజులు నాతో ఖర్చు పెట్టించుకొని మరి వాడుకున్నావు కదా. నేనా? నేను చెప్పానా నాకు పెట్టమని? నువ్వు పిలిస్తే వచ్చానే తప్ప ఎప్పుడైనా నేను వస్తానని చెప్పానా నీకు? ఏదో మా అమ్మ జస్ట్ ఆ ఫ్రెండ్ అన్యాలు వెళ్తున్నారు వెళ్ళంటే వచ్చాను అంతే తప్ప నేను అడిగాను. మీ అమ్మ చెప్పిందని రెస్టారెంట్కి వచ్చావే, మీ అమ్మ చెప్పిందని షాపింగ్కి వచ్చావే, మీ అమ్మ చెప్పిందని నాతో పార్క్ వచ్చావే. జస్ట్ ఫ్రెండ్ లా పిలిచానని చెప్పి వచ్చాను అంతే తప్ప ఇంకేం లేదు. దీని ఫ్రెండ్షిప్ అంటారా? నీకు చెప్పానా? నువ్వు ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా నాకు? ప్రపోజ్ చేయకోకుండానే ఎన్ని గిఫ్ట్లు తీసుకున్నావనే. వద్దు, ఇంకా చాలు, మనం ఆపేద్దాం. నీ మొహం నాకు ఇంకెప్పుడు చూపించద్దు, పో. అయినా అంతమంది చెప్పినా సరే నీ మీద ఉన్న నమ్మకంతో అస్సలు నమ్మలేదే. కానీ నిన్ను ఇలా ఈరోజు చూసి తట్టుకోలేకపోతున్నానే. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇరిటేటింగ్ గా ఉంది. ఇంకా నువ్వు నాకు కనిపించకు, పో. నాలంటే ఎంతమంది అబ్బాయిలు నిజమైన ప్రేమ అనుకొని నేనంటే మోసగత్తి చేతుల్లో నా జీవితం పెట్టి సర్వనాశనం చేస్తున్నారు కదే. బ్రో, మన లైఫ్లోకి చాలామంది వస్తుంటారు పోతుంటారు బ్రో. వాళ్ళ కోసం మనం బాధపడకూడదు. వాళ్ళు మనకు ఒక గుణపాఠం నేర్పిస్తారు. ఆ గుణపాఠంతో మన లైఫ్ని మనం రన్ చేసుకోవాలి బ్రో. అయినా ఒక అమ్మాయి గురించి చచ్చిపోవడం ఏంటి బ్రో? కానీ నీకు ఒకటి చెప్తాను నేను బ్రో, నువ్వు చచ్చిపోతే బాధపడాల్సింది మీ ఇంట్లో వాళ్ళు, ఆ అమ్మాయి కాదు. కాబట్టి నువ్వు బతికుండా ఆ అమ్మాయిని బాధ పెట్టాలి. నువ్వు ముందు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, అర్థమవుతుందా? సక్సెస్ అయితే ఇలాంటోనా నేను వదులుకుంది అన్నట్లు ఉండాలి ఆ అమ్మాయి, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు జాబ్ చేసుకో బ్రో. నువ్వు నాతో పాటు రా, నీ లైఫ్ని సెట్ చేస్తా.
లేదు నీతో పాటు రాను బ్రో, నా లైఫ్ నాది నీ లైఫ్ నీది అనుకుంటే నీ మట్టు నువ్వు వెళ్ళు, నా మట్టు నేను వెళ్తాను. ఓకే బ్రో? పద వెళ్దాం, వస్తాం. టైం ఎంత అవుతుంది? టైం 10 అవుతుందా? వీడు ఇంకా రాలేదు. మనీ మనీ ఇంకా రాలేదు. దున్నపోతలో పడుకున్నా. రా మనీ, రా మనీ. వీడికి ఇలా చెప్తానండి. మియా ఖలీఫా చిచ్చెత్తేదవా. అరే అది కాదు, ఎవరైనా కిందన పడితే అమ్మా నాన్న అంటారు, నువ్వేట్రా మియా ఖలీఫా అంటున్నావు? అది కాదు మామ, మంచిగా మియా ఖలీఫాతో వర్క్ చేసుకున్న టైంలో వచ్చే దొబ్బి దెంగావు. అరే అది కాదు, నీ ముఖాన్ని మియా ఖలీఫా కావాల్సి వచ్చిందేటి? అరే నీకు ఒకటి చెప్తాను, నీ లైఫ్లో గోల్స్ టెన్షన్స్ అవేంటి లేవా నీకు? పొద్దు పొద్దున్నే దొబ్బకరా. ఏం చేద్దామో చెప్పు. ఏం చెప్పినా చేస్తావా? చేద్దామా. పద స్కూటీ కడుగుతాం. స్కూటీ అబ్బా ఏటి లక్కంగా అయిపోయింది. ఏ లేజీ లేజీ, చెప్పరా ఏంటి? ఈడేటీడు బండి కడగడానికి రమ్మన్నా లేకపోతే ఏదైనా అమ్మాయితో సిగరెట్ కడగడానికి రమ్మన్నా? చెప్పరా. అరే కడుగుదామా? కడుగుదాం. అయితే క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చు. నువ్వు చేయకు. సరే ఇదిగోరా. నమస్తే. నమస్తే. దేనికి? ముఖం కొడుకున్నట్లు తెచ్చినట్లు తెచ్చావిట్రా. సరే ఫోన్లో బకెట్ తెచ్చేది. ఇదిగోరా బకెట్. నీలేవరు ఇందులా? బకెట్ తేమన్నా బకెట్ తెచ్చా. ఎంత లేజీ నా కొడుకు ఏంట్రా నువ్వు? బకెట్ ఏట్రా? బకెట్లో వాటర్ ఏదిరా? క్లాత్తో మన క్లాత్ ఏదిరా? క్లాత్ లోపల ఉంది. బకెట్తో వాటర్ క్లాత్ తెచ్చు. నీకు నమస్కారం రా. క్లాత్ నీకేం చమ్మని నువ్వేం చేశారా? బకెట్, మగ్గు, క్లాత్ తెచ్చిన. మూడు ఒకసారి తమ్మంటే ఒక్కోసారి తెచ్చావంటరా. ముందు పిల్లలు కాసి తర్వాత పెళ్లి చేసుకుని తర్వాత ముద్దలు కానీ పిలిస్తే పెట్టి నా బండి నేను కడుక్కుంటాను. నువ్వు కడిగితే రేపు తెల్లారి సాయంత్రం నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు నీళ్ళు కొట్టు చాలు. నువ్వు అందుకు ఇదేనా నీళ్ళు జల్లు. ఏరా నీళ్ళు సరికొట్టాయి. అమ్మాయి కోసం. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావా? అంత బాగుంది ఏంటి? నచ్చింది మామ. అమ్మాయి డీటెయిల్స్ చెప్పాలా? అమ్మాయి ఈ ఊరు కాదు, అమ్మాయి జాబ్ పర్పస్ మీద వచ్చింది. వాళ్ళ పెద్దమ్మ ఇంటి. అవునా? అలా అన్న పెద్ద సైకోన కొడుకు కోసేస్తాడే. వాళ్ళన్న పెద్ద సైకో అయితే మేము మెంటల్ నా కొడుకుని. ఏంట్రా? నా నమస్తేనా? నమస్తే బాగానే చెప్తున్నారు కానీ ఏం చేస్తున్నారా? మామూలు బండి కొడుతున్నాం అన్నయ్య. అవునా? ఎవరి అబ్బాయి? మా బావనియా. అవట్రా నీకు బావా? నువ్వు బావా అంటున్నావు, వీడు బావ కాదంటున్నాడు. ఏంట్రా విషయం? ఆడి పెద్ద మెంటల్లో కొడుకు. కాసేపు ఉండే అయితే నేను పట్టుకుని ముద్దెట్టట్లే. బామ్మడిది ఎలా ఉన్నావు? కనిపించడం లేదు. రే ఎక్కడ తగిలాడు నీకు? ఉండు 2 నిమిషాలు. మెంటలోడికి సైకోకి సరిపోయిందిరా. నీది అన్న ఒక నమస్కారం, నీ మెంటలోడికి నమస్కారం. వాళ్ళని ఎక్కడైనా చూపించరా. బామ్మడిది నీ చెల్లెలు జాగ్రత్త. ఏరా? మా బండితనం కావాలరా. ఎందుకురా? స్విగ్గీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా. నువ్వా? నిజమా? హా. నాకు ఒక డౌట్ రా, నువ్వు నిజంగా స్విగ్గీకి వెళ్తావు? నిజంగా నీ మీద అరే బాబు, నా మీద ఒట్టేసి నువ్వు నన్ను చంపికి కానీ ఇదిగో తాళం తీసుకో. నువ్వెలా వెళ్తావు? నేను ఆటోకో దేనికో వెళ్తాను కానీ నువ్వు వెళ్ళు ముందు.
హలో మామ, ఎక్కడ్రా? ఆఫీస్లో రా. ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఎక్కడ్రా? నీకెందుకురా? ఆర్డర్ వచ్చింది మామ, అడ్రస్ తెలియడం లేదు. అవునా, మన బాబాయ్ కొట్టుంది కదరా, అక్కడే రా దగ్గరలో. సరేరా, ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఎవరు? నేనండి, రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ని. రాజేష్ ఎవరు? మీ ఇంటి పక్కనే ఉంటారు కదండి, క్యూట్ గా లావుగా. ఓ తనా, ఓకే. ఎక్కడికి వెళ్తున్నారండి? నీకెందుకు? చెప్పొచ్చు కదా. అదంతా నీకు చెప్పాలా? చెప్పాలని రూల్ లేదు కానీ చెప్పొచ్చు కదా అండి. ఇక్కడే ఎస్బీఐ ఎగ్జామ్ సెంటర్ ఏరియా. నేను అటే వెళ్తున్నా, వస్తారా? డ్రాప్ చేస్తాం మిమ్మల్ని. సారీ, నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, బస్లో వెళ్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. నేను అటువైపే వెళ్తున్నా, ఎలాగో బస్సెస్ కూడా లేవు. బస్సెస్ లేవా? లేవండి. బస్సెస్ లేవు, ఆఫీస్కి టైం అవుతుంది. సరే, నీ ఆధార్ కార్డ్ చూపించు. ఎందుకండి? నువ్వెవరో ఏంటో తెలియకుండా నీ స్కూటీ ఎలా ఎక్కిస్తా నేను? ఓడి అమ్మ, అంత నమ్మకం లేదా అండి? ఫోటో దేనికండి? నువ్వు తీసుకెళ్ళి ఏమైనా చేసేస్తే? సరే, ఎక్కువ. మీ పేరు చెప్పొచ్చు కదా అండి? నీకెందుకు? చెప్పొచ్చు కదా అండి. నువ్వు లిఫ్ట్ అన్నా వచ్చా, నా ఇన్ఫర్మేషన్ అంతా నీకెందుకు? ఫ్రెండ్షిప్ గా అడిగానండి, మీ పేరు తెలుసుకుందామని. సహస్ర. సహస్ర. ఓకే, ఎలాగో ఇంటర్వ్యూ అంటున్నావు కదా, నాకు తెలిసిన సార్ ఒకరు ఉన్నారు, నీకు రిఫర్ చేస్తాను. నీకేమైనా హెల్ప్ అవుతుంది కదా. సర్టిఫికెట్ మర్చిపోయానండి, ఇంటి దగ్గర ఉన్నాయి, తీసుకుని వస్తాను. అవునా, సరే, మీ ఇష్టం అయితే. హాయ్ అండి. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకు? చెప్పొచ్చు కదా. షాప్కి వెళ్తున్నా. అటు ఎందుకు వెళ్తున్నారు? అటువైపు మా బాబాయ్ షాప్ ఉంది. ఇటువైపు మా బాబాయ్ షాప్ ఉంది, డిస్కౌంట్ ఇస్తాడు, వెళ్దామా? ఓకే. ఇదే మా బాబాయ్ షాప్. అంకల్, 2 బింగోస్, 2 నబాటి. బాబాయ్, మనోళ్ళే, డిస్కౌంట్ ఇవా? ఏంటి బాబాయ్, డిస్కౌంట్ ఇచ్చావు అమ్మాయికి? ముందు సిగరెట్లకి డబ్బులు. ఏంటి బాబాయ్, పరువు తీసేసావు? సహస్ర ఆగే. ఏంటి? నేను కాదే తాగింది. నువ్వు స్మోక్ చేస్తే నాకేంటి, చేయకపోతే నాకేంటి? అయినా ఇదంతా కాదే నాకెందుకు తాగిందా? చెప్తున్నా? నమస్తే గాడే తాగింది, నాకేం సంబంధం లేదు. సో వాట్, నాకెందుకు చెప్తున్నా ఇదంతా? సహస్రా, నువ్వేంటి ఇక్కడ? షాప్కి వచ్చాను అన్నయ్య. బాబాయ్ షాప్ అటు ఉంది కదా, ఇటు వచ్చావేంటి? అంటే ఇక్కడ డిస్కౌంట్ ఏదో ఉందని చెప్పి తీసుకొచ్చాడు అన్నయ్య. సరే, నువ్వు వెళ్ళు. ఏంట్రా బామర్ది? ఎవడరా నీకు బామర్ది?